Hi everyone, welcome to Soumya's TV. ప్రస్తుతం మనం నేపాల్లో చూసుకుంటే యాప్స్ ని బ్యాన్ చేశారు అనే దానిపైన కొట్లాట జరుగుతుందా? అసలు ఎందుకు అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా అంత ఉగ్ర రూపంతోని అంత చిర్రెత్తిపోయి గవర్నమెంట్ వాటిపైన కూడా దాడి చేసి అలాగే ఎవరైతే ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటారో తనని రోడ్డు పైకి తీసుకొచ్చి ఈడ్చుకుంటూ రోడ్డు పైన నడి రోడ్డు పైన ఉరికించుకుంటూ మరి తనని కొట్టారు. అసలు ఎందుకు ఇంత దారుణంగా స్టూడెంట్స్ చేశారు అనే ఒక టాపిక్ పైన మనం మాట్లాడదాం ఈరోజు. జెన్జీ రెవల్యూషన్ అని చెప్పేసి నేపాల్లో ప్రజెంట్ నడుస్తున్న అతి పెద్ద ఇష్యూ. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు ఎక్కడ గవర్నమెంట్ మీద ఇంతగానం ఫైట్ చేసిందే లేదు. నాకు తెలిసి చరిత్రలోనే నిలిచిపోతుంది అని అనిపిస్తుంది ఇదైతే. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా తీసుకున్నప్పుడు డిసిషన్కి నార్మల్గా మన దగ్గర పీపుల్ అయితే వీళ్ళు అగ్రీ అంటారు, అగ్రీ కానోళ్ళు మహా అంటే తిట్టుకుంటారు, మీడియాలో ముందు మాట్లాడారు, అంతే. ఇంతగానం దాడులు అయితే చేయరు. కానీ మరి నేపాల్లో అంత పెద్ద దాడులు చేయడానికి కారణం ఏంది? మరి వాళ్ళు అంత పెద్ద తప్పు ఏం చేసారు గవర్నమెంట్ అంటే? బ్యాన్ చేశారు అని చెప్పేసి ఒకటే టాపిక్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అదొకటే మెయిన్ రీజన్ కాదు, దానికి రీజన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర కూడా అన్ఎంప్లాయ్మెంట్ మీద వార్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. జీవో 46ని రద్దు చేయాలని కూడా అప్పుడు స్టూడెంట్స్ చాలానే ఫైట్ చేసిరు. నేను కూడా దగ్గర 3-4 టైమ్స్ వెళ్ళడం జరిగింది, అక్కడికి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు మన దగ్గర ఇష్యూలు అయితే పక్కన పెడదాం. కానీ నేపాల్లో అయితే యాప్స్ని బ్యాన్ చేసిన తర్వాత మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం యూజ్ చేసేది వాట్సాప్. డెఫినెట్గా మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లేకపోయినా మనం బతకొచ్చేమో, కానీ వాట్సాప్ లేదైతే బతకలేము. ఎందుకంటే వేరే దేశాల్లో ఉన్నవారు నార్మల్ కాల్స్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళు కొంతమంది డియో కానీ లేకపోతే ఇట్లా జూమ్ మీటింగ్స్ కానీ లేకపోతే వాట్సాప్ కాల్స్ కానీ ఎక్కువగా అయితే వాట్సాప్ కాల్స్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే అందరికీ ఈజీగా అందుబాటులో ఉండేది కాబట్టి వాట్సాప్. సో వాట్సాప్ని బ్యాన్ చేశారు. అండ్ మనకి ఎక్కువగా ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ మనం బయట ఉంటాం కాబట్టి ప్రతిదీ టీవీలో చూడలేం కాబట్టి ప్రతిదీ కూడా యూట్యూబ్లో మనం చూస్తాం. అంతేగా, అలాంటిది యూట్యూబ్లో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మరి యూట్యూబ్ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కదా. అంతేగా, గవర్నమెంట్ ఈ విషయంలో ఎందుకు ఆలోచించలేదు? యూట్యూబ్ని కూడా ఎందుకు బ్యాన్ చేయాలనుకుంది, ఇంక్లూడింగ్ ఫేస్బుక్ తో సహా? ఎందుకో నేను చెప్పరా? అక్కడ ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర రీజన్స్. వాళ్ళ స్టూడెంట్స్ అక్కడ మాట్లాడుతూ ధర్నాలు చేసిరు. పాపం వాళ్ళు ఎంత సఫర్ అయ్యి ఉంటే అంత ధర్నా చేస్తారు, అంతగానం దాడులు చేస్తారు. అయితే ఈ ఇష్యూలో బ్యాన్ చేసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఒక రోజు ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఆ ర్యాలీలో స్టూడెంట్స్, చిన్నపిల్లలు, పెద్దలు ఎవ్వడికి సంబంధం లేదు, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్లకు నచ్చినట్లు చిత్రవద చేసిరు, కొట్టిరు, కాల్చిరు, చిన్నపిల్లలను కూడా చూడకుండా. మరి అలాంటప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ చేస్తుంటే ప్రతిదీ మనం చూస్తూ ఉండడానికే మన కింద బానిసలం కాదు కదా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా బ్రిటిష్ పాలన ఏం నడుస్తలేదు కదా మనం వాళ్ళ కింద బానిసలుగా బతకనికే. మనకంటూ ఫ్రీడమ్గా మాట్లాడుకోవడానికి మనకంటూ ఒక రైట్ ఉంది. ఆ వాక్ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మనం స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, మనకు అనిపించింది మనం చెప్పొచ్చు. వాళ్ళు మన రైట్ని కూడా అంగీకరించను అన్నప్పుడు మనం వాళ్ళకు ఓట్లేసి ఏం లాభం అని స్టూడెంట్స్ అందరూ కూడా అనుకున్నారు ఓ రోజు. మరి ఇంత చేసినప్పుడు అనుకోవాలి కదా వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుంది ప్రతి విషయంలో ఇట్లా చేస్తుంటే. సరే, అక్కడికి సరేలే అని చెప్పేసి వీళ్ళేం చేసిరు, యాప్స్ అన్నీ మేము ఏం నిషేధిస్తలేమని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఆడికి అయిపోయిందని తెలిసినా కూడా మరి స్టూడెంట్స్ ఎందుకు ఇంకా వాళ్ళ ఇల్లుని తగలబెట్టడం జరిగింది అనే ఒక టాపిక్ మాట్లాడదాం. అయితే వీళ్ళు ఇంతకుముందు రిచ్ వర్సెస్ పూర్ అంటే వాళ్ళ డబ్బున్నోళ్ళేమో హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి అంతా రిచ్ లైఫ్, రాయల్ లైఫ్ బతుకుతారు, వాళ్ళకి ఏది కావాలన్నా కూడా వాళ్ళకి ఇంటి ముందుకు వస్తుంది, గడప కాడికి వస్తుంది. కానీ అదే బీదోళ్ళు చేసుకుంటే తప్ప బతకని రోజులు. గవర్నమెంట్ వస్తే బాగుపడుతుందేమో, నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందేమో, కనీసం మేము అప్పుడైనా అట్లీస్ట్ నిరుపేదల నుంచి మిడిల్ క్లాస్కైనా వస్తామేమో, అప్పటిదప్పుడు ఫుడ్ తినగలుగుతామేమో, అది కూడా లేక చాలామంది ఉన్నారు కదా అని అనుకుంటారు ఆబ్వియస్లీ. మరి గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. గవర్నమెంట్ మా విషయంలోకి వచ్చేసరికి ఇట్లా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది. మరి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం, మాకు కదా న్యాయం జరగాల్సింది, మరి మాకు ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ ఫైట్ చేసిరు. ఈ ఫైట్లని బయటికి పోతే అక్కడ ఉన్న గవర్నమెంట్కి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఈ నెగిటివిటీని గవర్నమెంట్ తట్టుకుంటుందా? తట్టుకోలేదు. మరి మన గవర్నమెంట్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు చాలా రకాలుగా, మరి అని అనుకుందో ఏమో నాకైతే తెలియదు. మొత్తం మీద యాప్స్ని బ్యాన్ చేసింది. ఇదనమాట అక్కడ జరిగింది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది నిజాలని బయట పెట్టాలని సోషల్ మీడియా త్రూనే అవుతుంది అది కూడా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటే, ఆ సోషల్ మీడియాని కూడా బ్యాన్ చేస్తే వీళ్ళు ఇంకొకసారి నిజాలన్నీ ఎట్లా బయట పెడతారు అని అనుకున్నట్టుంది. ఇది జరిగిందాడ. ఇప్పుడు మీరు చెప్పండి, నేను అడుగుతా,
మనం ఒక గవర్నమెంట్లో పొలిటీషియన్స్ వచ్చినప్పుడు మనం ఒక పార్టీకి ఓటు వేస్తున్నామంటే ఎందుకు వేస్తాం? వాళ్ళు మనకి మంచి చేస్తారని, మనకున్న ఏదైతే పేదరికం ఉంటుందో దాని నుంచి అట్లీస్ట్ కొంతవరకైనా మనం బయటికి రాగలుగుతామేమో, వీళ్ళ వల్ల మనకేమైనా మంచి జరుగుతుందేమో, మన కష్టాలను చూస్తాడేమో, ఆపద్ బాంధవుల్లాగా ఆదుకుంటాడేమో అని కదా మనం అనుకుంటాం. కానీ వచ్చిన గవర్నమెంట్ వాళ్ళ రాయల్ లైఫ్, వాళ్ళ రిచ్ లైఫ్ని లీడ్ చేసుకుంటూ జనాలందరినీ కనీసం ఎట్లా అంటే మనుషులకు కూడా చూస్తలేరు. ఒక ఎంటుగా మన నుంచి ఊడిపోతే ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా ఇట్లా తెంపి ఉఫ్ఫను ఊదినట్టు ఊదేస్తున్నారు జనాలు నాడ. గవర్నమెంట్ ఎక్కడైనా కూడా ప్రజెంట్ మన గురించే మనం మాట్లాడుకుందాం. మన దగ్గర ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మ్యాక్స్ అంటే 100% చేస్తుందని నేను చెప్పను, కానీ కొంతవరకు గవర్నమెంట్ కేర్ తీసుకుంటుంది. ఇట్లాంటివి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తుంది. మరి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ వల్ల ఇంతమంది ర్యాలీ చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినాయి అన్నప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైనా ఫండ్స్ రిలీజ్ చేసిందా? ఎవరికైనా ఏమన్నా ఇచ్చిందా? ఆర్థికంగా ఆదుకున్నదా? లేదు. ఇవేమీ చేయనప్పుడు మరి ఉడుకు రక్తంతో ఉడికెత్తుతున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేక వాళ్ళు ఎంతైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా మరి వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉండాలి? ఎక్కడా కూడా ఇంతవరకు ఇట్లాంటి ఒక డిసిషన్ తీసుకోలేదు, కానీ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మన దగ్గర కూడా ప్రజెంట్ ఉద్యోగాల కోసం చాలామంది ఫైట్ చేస్తున్నారు. ఆ బాధ ఎవరైతే ఇట్లా ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈ రోజుల్లో చూసుకుంటే గవర్నమెంట్ని తిడుతున్నారు కొంతమంది, ఇంకొంతమంది ఇట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఓపిక పట్టి 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 ఒకేసారి కోపాన్నంతా పటాపంచలు తెంచుకొని ముందుకు వచ్చినట్టు వచ్చి ఈరోజు ఇంత పెద్ద వార్ నడిచింది ఆడ. ఒక హోదాలో ఉన్న ఒక మనిషిని రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టడం అంటే చిన్న విషయమా? రేపటి రోజు మా ఫ్యూచర్ ఏమవుతుంది అని కూడా వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకో తెలుసా? మేము ఎట్లాగో మా సాగు మేము చేస్తున్నాం, కనీసం మా భావి తరాలన్నా మంచిగా ఉండాలి, వాళ్ళకన్నా ఉద్యోగాలు రావాలి, మాలాక వాళ్ళు కూడా ఇట్లాంటి గుడిసెలల్లా చిన్నోళ్ళలాక నిరుపేదలాక బతకొద్దు, ఉన్నోడు ఎప్పుడు ఉన్నోడుగానే ఉంటుండు, లేనోడు లేనోడుగానే ఉంటుండు, అది ఉండొద్దు, మాకు కూడా జాబ్లు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసిరు. ఈ విషయంలో నన్ను తిట్టుకున్నా కూడా నేను ఒకటే మాట చెప్తా. స్టార్టింగ్ నేను చూసినప్పుడు ఏమనుకున్నా, అరే వీళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అట్లా కొట్టడం తప్పు కదా, ఒక హోదాలో ఉన్న మనిషిని తన పరువంతా పోయింది, ఇల్లుని కాల్చేయడం ఏంది, అక్కడ ఒక ఆమెను తగలబెట్టడం ఏంది, ఇవన్నీ అనుకున్నా నేను. కానీ నేను ఒక్కసారి ఆ పాయింట్ డెప్త్గా నేను ఎంక్వైరీ చేసినాక నాకు అనిపించింది. ఎందుకంటే ఉద్యోగాలు లేక జీవో 46 మీద పోరాడుతున్నప్పుడు నేను వెళ్ళిన అక్కడికి నాకు తెలుసు వాళ్ళ బాధ ఏందో. ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. ఉద్యోగాలు లేకపోతే ఇంట్లో ఏదైనా సరే ఈ రోజుల్లో చూసుకుంటే ట్యాక్సులు పెంచిరు, అన్నిటి మీద రేట్లు పెంచిరు, పెట్రోలు డీజిల్, బయటికి పోవాలన్నా ఏడికి పోవాలన్నా ఒక రోజులలో ఆటలతో నడిచేది చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు 500 కాదు 1000 రూపాయలు పెట్టినా కూడా ఒక రోజు గడుస్తలేదు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మరి ఇదంతా పోవాలి అంటే దానికి అర్థమైంది, మన దగ్గర జాబ్స్ రావాలి, ఒక మంచి శాలరీస్ ఉండాలి ఆబ్వియస్లీ అనుకుంటారు. కానీ ఇట్లా దాడులు చేయాలని అయితే అనుకోరు కదా. కానీ మరి వాళ్ళు చేసిరు అంటే వాళ్ళు ఎంత బాధను అనుభవించి ఉంటారు. చిన్న పిల్లలను చూడకుండా కాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను నా యూట్యూబ్లో పోల్ పెట్టినప్పుడు నేపాల్ తీసుకున్న డిసిషన్ కరెక్టా యాప్స్ని బ్యాన్ చేయడం అంటే దగ్గర దగ్గర 90% ఆర్ 95% ఆఫ్ పీపుల్ ఎస్ అని పెట్టిరు. అరే ఈ రోజులలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కొన్ని యాప్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సమాచారాన్ని వాట్సాప్ నుంచి షేర్ చేసుకునేటోళ్ళు ఉన్నారు. అలాంటిది అది బ్యాన్ చేస్తా, యూట్యూబ్ బ్యాన్ చేస్తా అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆల్రెడీ మా దగ్గర మేము ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం, మాకు ఉద్యోగాలు లేవు అవి ఇవి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇవన్నీ బ్యాన్ చేసి గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటుంది మా గురించి అని వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా. ఈ విషయంలో మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రం ఒక్కటే ఫైనల్గా చెప్పదలుచుకున్నా, వాళ్ళు చేసిందైతే వాళ్ళ బాధ ప్రతిదీ వాళ్ళ దగ్గర పోయిన కొన్ని ప్రాణాలు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటే ఈరోజు వాళ్ళు చేసిన ఆ ర్యాలీకి వాల్యూ ఉండాలి. ఆ వాల్యూ ఉండాలంటే అక్కడ ప్రజలు దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ వేరే వాళ్ళకి హాని చేయనంత వరకు వాటిని ఎగ్జిక్యూట్ చేయడమే చాలా మంచిది అని నేను చెప్తా. స్పెషల్గా జాబ్స్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. నిరుపేదాన్ని నిర్మూలిస్తే మాత్రం చాలా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఇట్లాంటి వైలెన్స్ కూడా జరగదు. మోడీ గారు మాట్లాడుతూ శాంతిని నెలకొల్పాలి, శాంతిని నెలకొల్పాలి అంటే నెలకొల్పుతారు సార్. ఎప్పుడు నెలకొల్పుతారు? మనుషులందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు, వాళ్ళకి ఏ బాధలు లేనప్పుడు, జాబ్లు ఉన్నప్పుడు, పేదరికం లేనప్పుడు, నిరుపేదలు లేనప్పుడు. కానీ మొత్తం అక్కడ వాళ్ళే ఉన్నామని చెప్పేసి వాళ్ళ నోటితోని వాళ్ళే అన్ని ర్యాలీలు చేసి అంతగానం చేస్తున్నప్పుడు ఏం చెప్తాం సార్? శాంతి కావాలంటే ఏడికెళ్ళి వస్తుంది? ఉన్న గవర్నమెంటే చక్కగా శాంతిని నెలకొల్పలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఆ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనం శాంతి కోరుకోవాలి. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఫైట్ చేసినారో వాళ్ళ నుంచి కాదు కదా. ఏమో ఎన్ని చెప్పినా కూడా కుక్కతో ఒక వంకర అన్నట్టు మనం మాట్లాడుతూనే ఉంటాం.
కానీ జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో హానెస్ట్గా ఇక్కడ ఏదైతే స్టూడెంట్స్ చేసిరో వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించడం కోసం అని మాత్రమే నేను నమ్ముతున్నాను. నా పాయింట్కి అగ్రి చేసిన వాళ్ళు కామెంట్స్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.